మెడికల్ విద్యార్థిని ప్రియాంక మృతి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఇప్పటి వరకు హత్యాయత్నం కింద నమోదైన కేసును ప్రియాంక మృతి నేపథ్యంలో పోలీసులు హత్య కేసుగా మార్చారు. బిఎన్ఎస్ 110 సెక్షన్ తొలగించి 105 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. నిందితులను 5 రోజులు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ రాజమహేంద్రవరం కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 7వ తేదీ నుంచి నిందితులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉండగా 21వ తేదీ వరకు రిమాండ్ కొనసాగనుంది. కస్టడీ పిటిషన్పై 1-2 రోజుల్లో కోర్టు ఆదేశాలు వెలువడే అవకాశం ఉంది. అనుమతి లభిస్తే నిందితులను పోలీసులు విచారించనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ప్రియాంక కేసు సంబంధించి హత్యాయత్నాన్ని హత్య కేసుగా మార్చారు. సో సెక్షన్ మార్చే అవకాశం ఏమన్నా ఉందా? థ్యాంక్ యూ విద్య. ఈ నెల 3వ తేదీ తెల్లవారుజాము సాయంత్రం జరిగిన ప్రమాదంలో మెడికల్ విద్యార్థిని ప్రియాంక తీవ్ర గాయాలనే విషయం తెలిసిందే. అక్కడి నుంచి రాజమండ్రి కిమ్స్ ఆసుపత్రిలో ప్రాథమిక వైద్య సేవల అనంతరం అక్కడి నుంచి ఆమె పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి తరలించారు. అయితే అక్కడ ముందుగా చూసుకుంటే నిందితుడు ఉద్దేశపూర్వకంగానే ఢీ కొట్టినట్లుగా సీసీటీవీ ఫుటేజ్ లో చాలా స్పష్టంగా తెలిసింది. ఈ నేపథ్యంలో ముందు హిట్ అండ్ రన్ గా కేవలం ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదంగా కేసు నమోదు చేపట్టారు. ఆ తర్వాత ఒక్కొక్క ఆధారం సేకరించిన తర్వాత ప్రస్తుతానికి మాత్రం ఆ నిందితుడు ఉద్దేశపూర్వకంగా 2-3 సార్లు కారు వెనక్కి రివర్స్ చేసి మళ్ళీ గుద్దించడంతో ఖచ్చితంగా దీన్ని ఉద్దేశపూర్వక నేరతంగానే హత్యాయత్నంగా కేసు నమోదు చేశారు. అయితే 2 రోజుల క్రితం బ్రెండెడ్ తో అమ్మాయి పూర్తిగా ప్రాణాలు కోల్పోవడంతో ఒక్కసారిగా కొన్ని సెక్షన్లు జోడించారు. ఖచ్చితంగా హత్యాయత్నం కాదు, ఇది హత్య కేసుగా నమోదు చేసి నిందితుల మీద కూడా కేసులు నమోదు చేశారు. మొదటి నుంచి కూడా ఈ కేసుపై అనేక కోణాలు చుట్టుకున్నాయి. అంటే 3వ తారీఖున కేసు ప్రమాదం జరిగితే ఈ ఘటన జరిగితే పోలీసులు 6వ తేదీ వరకు కేసు నమోదు చేయలేదు. నిందితులను కాపాడేందుకు అధికార పార్టీలో కావచ్చు, కొంతమంది నేతలు, కూటమి నేతలు కాపు కాసే ప్రయత్నం చేస్తారని చెప్పేసి కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కూటమి నేతలందరూ కూడా ప్రత్యేకంగా ఈ రోజు సమావేశం ఏర్పాటు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రియాంక కుటుంబానికి తమ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇప్పటికే ఆ కుటుంబానికి 20 లక్షల రూపాయలు అటెండ్ చేయడంతో పాటు కాలేజ్ తరపు నుంచి కూడా జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ రాజనగరం నుంచి మరో 20 లక్షల రూపాయలు చెక్ అందించి, దాంతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో 11 లక్షల రూపాయల ఆసుపత్రి బిల్లు అయితే ఆ బిల్లు కూడా ప్రభుత్వమే చెల్లించింది. ఆ కుటుంబానికి చాలా దగ్గరగా ఉన్నామని చెప్పి కూటమి నేతలతో చెప్పారు. దాంతో పాటు అటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఈ విషయంపై ఈ కుటుంబం విషయంలో ఏదైనా అవసరం వస్తే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది అని చెప్పారు. అయితే ఇప్పుడు జరగబోయే విషయం ఏంటంటే, ముందుగా తెలుసుకుంటే ముందు అనుకున్న తర్వాత ఉద్దేశపూర్వకంగా చేసిన నేరం, తర్వాత కుట్రపూరితంగా ఉద్దేశపూర్వకంగా చేసిన నేరం, ఇలా 3 సెక్షన్ల కింద ఈ కేసు నమోదు చేశారు. అయితే ఈ జారిపెట్టిన సెక్షన్ కనీసం నిందితులిద్దరికి కూడా మినిమం కనీసం 10 ఏళ్ల జైలు శిక్ష పడాలి, లేకపోతే ఉరిశిక్ష పడాలి. ఆ రెండింటిలో ఏ జరగకపోయినా కానీ ప్రియాంక మృతికి న్యాయం జరగనట్లే, ఆ కుటుంబ సభ్యులకు న్యాయం జరగనట్లే. ఖచ్చితంగా ఉరిశిక్ష పడకపోయినా, లేకపోతే యావజ్జీవ జైలు శిక్ష పడితే కనుక ప్రియాంక మృతిపై వాళ్ళందరికీ కొంచెం సంతృప్తి వ్యక్తం అవుతుంది. అయితే ఇప్పుడు దాకా చూసుకుంటే ఇతను నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. అయితే ప్రస్తుతం మాత్రం వీళ్ళని 7వ తేదీన అరెస్ట్ చేసిన వెంటనే కోర్టుకు హాజరుపరిచారు. కోర్టు 21 రోజుల పాటు రిమాండ్ విధించింది. అయితే గత 3 రోజులుగా ఈ నెల 7వ తేదీన పోలీసులు మళ్ళీ రాజమండ్రి జ్యుడిషియల్ కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. వీరు కస్టడీకి ఇస్తే కనుక అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎందుకు ప్రమాదం జరిగింది అంటే, ముఖ్యంగా చూసుకుంటే మద్యం మత్తులో ఉన్నారు వీళ్ళిద్దరు కూడా. ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్నారు, స్థానిక గైడ్ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్నారు అని చెప్తున్నారు. అయితే ఆ రోజు కేవలం మద్యం మత్తులో ఉంటే ఆ స్థాయిలో ఎత్తుకున్నారు. మద్యం తీసుకున్నారు, లేకపోతే డ్రగ్స్ కానీ, గంజాయి కానీ, ఇతర మాదక ద్రవ్యాలు ఏమైనా తీసుకుని ఉంటారని అనే అంశంపై దర్యాప్తు జరపాల్సి ఉంది. ఇప్పటికే వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ కానీ, వాళ్ళ గోళ శాంపిల్స్ కానీ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించి ఉన్నారు. ఏది ఏమైనా మరో 2 రోజుల పాటు ల్యాబ్ నుంచి ఆ నివేదికలు వస్తే ఒక రకమైన స్పష్టమైన అవగాహన ఉంటుంది. దాంతో పాటు కోర్టు కూడా పోలీస్ కస్టడీకి అనుమతులు ఇస్తే కనుక వాళ్ళని పోలీసులు 2-3 రోజుల పాటు వాళ్ళ దర్యాప్తులో ఉంచుకుని పూర్తి వివరాలు చేపట్టవలసింది. ఏదేమైనా కానీ అటు పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా అన్ని ప్రాంతాలు, తెలంగాణ నుంచి కావచ్చు, జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ విద్యార్థులు కావచ్చు, అన్ని పార్టీల నుంచి కూడా ప్రియాంక మృతిపై ప్రగాఢమైన సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా దోషులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అల్టిమేట్ గా ఒకటే సందర్భం, ఖచ్చితంగా దోషులకు కఠినమైన శిక్షణ పడాలి. ఆ రకంగా సెక్షన్లు పెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని మాత్రం యావత్ ఆత్మతో 2 రాష్ట్రాలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది విద్య. పోలీసులు అయితే 5 రోజుల కస్టడీ కోరారు. మరి కోర్టు కస్టడీకి ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. అంటే కేసు నేపథ్యంలో చూసుకుంటే కేసులో ఉన్న తీవ్రతను బట్టి, పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు బట్టి ఈ తీవ్రత ఉంటుంది. అంటే ఇప్పటికే
అంటే మొత్తం ఆ ప్రాంతాలకు అతీతంగా కూడా ఆమె వృత్తి పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూ క్యాండిల్స్ ర్యాలీస్ నిర్వహిస్తున్నారు. అన్ని మాత్రం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా అంటే అటు ప్రతిపక్షం కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. ఎందుకు జరిగింది ఈ ప్రమాదం? ఒకవేళ జరిగితే మాత్రం పొరపాటు ప్రమాదం జరిగితే ఒకసారి ఢీ కొట్టిన తర్వాత ఆగుతారు. రెండోసారి ఢీ కొట్టి, మూడోసారి ఢీ కొట్టి ఆమె తలపై నుంచి కారు టైర్ వెళ్ళించే స్థాయిలో వెళ్ళింది. కాబట్టి ఈ విషయంపై లోతైన దర్యాప్తు జరపాలి. ఇవాళ డ్రగ్స్ అంటే పొరపాటు జరిగిందైతే కనుక ఒకసారి గుర్తిన వెంటనే కారు అక్కడ విడిచి పారిపోతారు. అంతేగాని ఇలా ఉద్దేశపూర్వకంగా 2 సార్లు కొట్టడం చెప్తుంది. ఇది ఎంత ఉద్దేశపూర్వకంగా చేయడం ఉంది. ఏదేమైనా పోలీసులు కూడా అవసరమైతే 2-3 సెక్షన్లు జోడించి అక్కడి నుంచి పూర్తి స్థాయి సమాచారం రావాలంటే దాని నుంచి చెప్పదలుచుకున్నది కేవలం నిందితులు మాత్రమే చెప్పాలి. నిందితుల తరపున కుటుంబ సభ్యులు కానీ లేకపోతే ఇతర న్యాయవాదులు కానీ ఏ విధంగా సమాచారం లేదు. న్యాయవాదులు మాత్రం నిందితుల తరపు న్యాయవాదులు మాత్రం వాళ్ళు నిర్దోషంటూ వాదిస్తూనే ఉన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఒకటి స్పష్టంగా చెప్తుంది. కోర్టుకి ఈ నెల 7వ తేదీన పిటిషన్ దాఖలు చేసాం. ఖచ్చితంగా వాళ్ళని 4 రోజుల పాటు కస్టడీకి ఇస్తే కనుక వాళ్ళని విచారించి పూర్తి వివరాలు తెలుసుకుని మళ్ళీ కోర్టుకు సమర్పిస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్తారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ 2-3 రోజుల్లో కోర్టు కూడా వీళ్ళని కస్టడీకి ఇచ్చే అవకాశం అని చెప్పి కస్టడీకి ఇచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుంది. విద్య. థ్యాంక్ యూ రాజేష్. మంచిన అమ్మాయి ముంత చదువు కోసం రాజమహేంద్రం వచ్చి కొంతమంది చేసిన పొరపాటు వల్ల మరణించడం మనందరికీ బాధాకరం. రాజమహేంద్రవరానికి కూడా చాలా బాధాకరం. వైద్య విద్యార్థినిగా ఒక మంచి పేరు సంపాదించుకుంటున్న తరుణంలో సినిమా చూడటానికి వచ్చి అక్కడ తాగుబోతులుగా ఉన్న వ్యక్తులు, వాళ్ళు ఉన్నత చదువులు చదివిన వాళ్ళే, తాగుబోతులుగా ఉన్న వ్యక్తులు అనవసరంగా ఆందోళన సృష్టించి కారుతో గుద్దడం వల్ల అమ్మాయి హెడ్ ఇంజరీ అయ్యటం, కోమాలకు వెళ్ళిపోవటం, 3 రోజుల తర్వాత మరణించడం చాలా బాధాకరం. ఇక్కడ సందేహాలు అక్కర్లేదు. ప్రభుత్వం సకాలంలో స్పందిస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు దీని మీద చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అయితే కొన్ని సందేహాలు కూడా ప్రజల్లో రేకెత్తించారు, సోషల్ మీడియా ద్వారా కానీ మీడియా ద్వారా కానీ. నేను ఇక్కడ ఒకటే చెప్పదలిచాను, ఎవరి వల్ల ప్రభావితమైనా, ఎవరు ప్రభావితం చేసినా, ఎందుకు వార్తలు రాకపోయినా దానికి బాధ్యత అందరూ వహించాల్సిందే, మీడియాతో సహా. వెరీ క్లియర్గా చెప్తా ఉన్నాను. ఆ రోజున సంఘటన జరిగినప్పుడు ఉన్నవాళ్ళు ఎందుకు వెలుగులోకి తేలేదు 3 రోజుల పాటు? ఎవరు రీజనబుల్? ఎవరు? దానిలో జరిగిన అంతర్గత చర్చలు ఏమిటి? పోలీస్ స్టేషన్ కూడా రాత్రి జరిగింది, వెంటనే బయటకు పబ్లిష్ చేయాల్సింది. 3 రోజుల పాటు ఎందువల్ల ఆగాల్సి వచ్చింది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఎవరెవరు ప్రభావితం చేశారు, ఎందుకు జరిగింది అనేది కూడా విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఉన్నత స్థానంలో విచారణ జరుగుతుంది తప్పకుండా. దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శిక్షించబడతారు. ఈ విషయం పైన రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థానిక యంత్రాంగం కానీ అందరూ అద్భుతంగా పనిచేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఎవరైతే నిందితులు ఉన్నారో వారికి కఠినమైన శిక్ష పడాలి అనే ఒక ఏకైక ఆలోచనతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. నిన్నటి రోజున రాజమహేంద్రవరంలోనే నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు, ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రెస్ మిత్రులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. ఏ అనుమానానికి ఇందులో తావులేదు. ఎవరైనా సరే న్యాయపరంగా, చట్టపరంగా ఒకసారి జరిగిన వ్యవహారం ఆలోచన చేస్తే ఎక్కడా ఎవరి ల్యాబ్స్ లేదు, ఇందులో పోలీసుల ల్యాబ్స్ కూడా లేదు. ప్రతి స్టెప్లోని సరైన సెక్షన్స్ వేస్తూ ఈ కేసు పైన దర్యాప్తును కూడా కొనసాగించడం జరుగుతూ ఉంది. నిన్నటి రోజున మీతో నేను చెప్పడం కూడా జరిగింది, వీళ్ళ పోలీస్ కస్టడీకి తీసుకుని విచారణ పూర్తి చేస్తారని. నిన్నటి రోజునే పోలీసులు కోర్టులో కూడా పోలీస్ కస్టడీకి ఇమ్మని పిటిషన్ వేయడం జరిగింది. దానిపైన న్యాయమూర్తి గారి ఆదేశాలు వచ్చిన తర్వాత వారిని పోలీస్ కస్టడీకి తీసుకున్న తర్వాత సంపూర్ణమైన వివరాలు వస్తాయి. మొన్న వారి తండ్రితోటి హైదరాబాద్కి ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఏదైతే ప్రభుత్వం ఆయన్ని దగ్గరుండి తీసుకెళ్ళాలి, హైదరాబాద్లో ఏదైతే కిమ్స్ హాస్పిటల్ వరకు అని చెప్పిన సందర్భంలో ఆయనతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన యొక్క జీవితాన్ని ఆయన వివరించడం జరిగింది. ఒక బీసీ సామాజిక వర్గంలో పుట్టిన వ్యక్తిగా ఎన్నో కష్టాలు చూసి ఇబ్బందులు ఎదుర్కొని, ఆయన కన్నా 3 ఆడపిల్లలు అలాంటి కష్టాలు ఇబ్బందులు ఎదుర్కోకూడదు, ఉన్నదానిలో వాళ్ళకి మంచి విద్య అందించాలని అనునిత్యం ఆయన కానీ ఆయన యొక్క సతీమణి గారి కానీ కృషి చేశారు. దానికి అనుగుణంగా ఈ రోజున సోదరిమణి ప్రియాంక గారు నానిచ్చిన ప్రోత్సాహంతో మంచి మెరిట్ స్టూడెంట్ ఆవిడ. మెడిసిన్ అయ్యింది, పీజీలో జాయిన్ అయ్యారు. పీజీ అయిన తర్వాత నాన్న ఇంటికి ఆడబిడ్డని కాదు, నేను మగబిడ్డగా మీ కష్టాలన్నిటికీ కూడా నేనే తోడుగా ఉంటాను
తీరుస్తాను అని చెప్పి ఆవిడ చెప్పిన మాటలన్నింటిని కూడా గుర్తు చేసుకున్న సందర్భాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. మాటల్లో చెప్పలేని బాధ, ఆవేదన విన్నవాడిగా నేను కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నాం, మాట్లాడలేకపోతున్నాను. కానీ అలా చేస్తుంటే వాళ్ళకి మరి ఇంకెవరు కూడా అలాంటిది చేయడానికి ఆలోచించరనే భావం కూడా వచ్చేది. ప్రియాంక యొక్క కుటుంబంతో అతి చేరువగా ప్రయాణం చేయడం జరిగింది. మొన్నటి రోజున హైదరాబాద్లో కిమ్స్ హాస్పిటల్లో ఇంక్వెస్ట్ చేసే సమయంలో కానివ్వండి, ఆ కుటుంబంతో చాలా చేరువగా వారితో చర్చించడం, మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత కిమ్స్ హాస్పిటల్ నుంచి గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ పిఎం చేసినప్పుడు కూడా కుటుంబంతో పాటే మేమంతా కూడా ఉన్నాం. అక్కడి నుంచి కిమ్స్ హాస్పిటల్ నుంచి గాంధీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత పిఎం అయిన తర్వాత పార్థివ దేహంతో కర్నూలు చేరువులో ఐజా అనే ఒక మున్సిపాలిటీ పక్కన ఏ క్లాస్పురం అనే గ్రామం, వారి సొంత గ్రామం, అక్కడి వరకు కూడా అంతిమ యాత్రగా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి అలాగే ప్రభుత్వం తరపు నుంచి టీజీ భరత్ గారు, మంత్రి గారు అక్కడ రావడం, ప్రభుత్వం తరపున ఎక్స్గ్రేషియా 20 లక్షలు చెక్ వారికి ఇవ్వటం, వారి కుటుంబానికి. ఇంత దారుణమైన ఘటన ఆంధ్రప్రదేశ్లో రాజమహేంద్రవరంలో రాజమండ్రి నడిబొడ్డులో ప్రసాద్ ఆదిత్య మాల్ దగ్గర జరిగితే సీసీ ఫుటేజ్లు కళ్ళెదురుగుండా కనబడతా ఉంటే డిఎస్పీ అంటారు చిన్న యాక్సిడెంట్ అండి. ఏమండి ఇది ఏమన్నా సమంజసంగా ఉందండి? ఏమండి మనకు పిల్లలు ఉండరండి, మనకు కూతుర్లు ఉండరండి? మన ఇంట్లోనే ఇలాంటి ఘటన జరిగితే మీరు ఇలా మాట్లాడతారండి? ఎవరైనా మాట్లాడతారండి చిన్న యాక్సిడెంట్ అని? నెరేటివ్ అనేది 6వ తారీఖు కూడా ఇదే నెరేటివ్ ఉంది. చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తూ ఉన్నాం, అబద్ధాల పునాదులతో మీ ప్రభుత్వం ఏర్పడింది, పేక మేడలా కూలిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఇంత అన్యాయాలు జరుగుతూ ఉంటే ఈయన డిఎస్పీ అంటాడు చిన్న యాక్సిడెంట్ అంటాడు, ఎమ్మెల్యే అంటాడు ఇది హిట్ అండ్ రన్, కేవలం హిట్ అండ్ రన్ మద్యం మత్తులో అంటాడు. అసలు ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాం, మన సమాజంలో ఉన్నామా? సిఏ అంటాడు, పాపం ఆయన వాళ్ళు గైడ్ కాలేజ్ స్టూడెంట్స్ అంటాడు. అసలు 3 రోజులు కాన్స్పిరసీ ఏం జరిగింది? బేరం తెగలేదా 3 రోజులును? 3 రోజులు ఎక్కడ పెట్టారు? ఈ నిందితులు ఎక్కడున్నారు?